అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఫేస్బుక్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియో బ్లాక్ అవ్వడం, అందుబాటులో లేకుండా పోవడం సంచలనం సృష్టిస్తుంది. దీనిపై నెటిజన్లు, అధికార పక్ష నేతల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా త్వరితగతిన స్పందించింది. ప్రధాని వీడియోను బ్లాక్ చేయడం పొరపాటున జరిగిందని, ఆ లోపాన్ని సరిదిద్ది వీడియోను తిరిగి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పునరుద్ధరించామని మెటా అధికారిక ప్రతినిధి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ఘటన సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక ఆల్గోరిథం తప్పుగా ప్రతిస్పందించడం వల్ల జరిగిందా అనే అంశంపైన నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించారు. విమర్శల నడుమ మెటా యాజమాన్యం త్వరితగతిన చర్యలు తీసుకుని ఆ వీడియో అందరికీ కనిపించేలా రీస్టోర్ చేసింది. ఇక తమ ప్లాట్ఫామ్లలో పొరపాటున జరిగిన ఈ అంతరాయానికి స్పష్టతనిస్తూ విషయాన్ని సమర్థించుకుంటూ మెటా ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఒక సందేశం వీడియో రూపంలో విడుదల చేసిన సందేశము అది ఫేస్బుక్ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు బ్లాక్ అవడం. ఇది 28వ తేదీన నీట్ పరీక్షలకు సంబంధించిన అంశంలో ప్రధాని నరేంద్ర మోడీ కొంత సమాచారాన్ని, ఎందుకంటే ఆందోళన చెందుతున్న యువత ఎవరైతున్నారో పేపర్ లీక్ సంబంధించిన వ్యవహారంలో ఒకవైపు కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళన విరమించిన తర్వాత తన ఉద్దేశాన్ని, అసలు ఏం జరిగింది దాని అంశం పైన ఎవరు కూడా యువత ఆందోళన చెందొద్దు, సో భవిష్యత్తులో ఈ పేపర్ లీకేజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా దీనికి ఒక పారదర్శకత, యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కొన్ని చర్యలు తీసుకుపోతున్నామంటూ కూడా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ సందేశం జూలై 28వ తేదీన ఇటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఇటు మెటాకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా అకౌంట్ లో మొత్తంగా కూడా విరివిగా వచ్చింది. అయితే కాసేపు విడుదల చేసిన తర్వాత కాసేపు గంట పాటు కూడా ఆ వీడియోను ఇటు బ్లాక్ చేయడం పట్ల కేంద్రం చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఏకంగా దేశ ప్రధాని, అందులోనూ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది రెగ్యులర్ గా అతని ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ ఫాలో అవుతుంటారు. అలాంటి ప్రధాని నరేంద్ర మోడీ ఒక సందేశాన్ని, అందులోనూ యువతకు భరోసా కల్పించేలా భవిష్యత్తులో ఆ యువత పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్రం తన యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది, ప్రభుత్వం తన యొక్క ఆలోచన ఎలా ఉంటుందనే దానిపైన మోడీ ఒక స్పష్టమైన ఒక ప్రకటన విడుదల చేస్తే దాన్ని ఎందుకు మీరు వీడియో పొరపాటు ఎందుకు తొలగించారు అనే దానిపైన మెటాపై చాలా సీరియస్ గానే కేంద్రం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆ మెటాకు సంబంధించిన అధికారులు, మెటాకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కేంద్రం కొంత వివరణ కోరే ప్రయత్నం చేసి ఉన్నటువంటి సీరియస్ గా వాళ్ళు పిలిపించి అసలు ఎందుకు మీరు ఈ రకంగా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన వీడియోను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో అని చెప్పేసి కొంత ఈ మొత్తం మెటా గ్లోబల్ పబ్లిక్ పాలసీ విభాగానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఇన్ఛార్జ్ కు వివరణ కోరేందుకు పిలిపించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటన కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణించింది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మెటా గ్లోబల్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిబ్బందికి కీలకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని పిలిచి ఈ అంశానిపై వివరణ కోరినట్టుగా తెలుస్తోంది. సో ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో, ఎందుకంటే ఒక వైపేమో మొత్తంగా కూడా ఈ యొక్క పేపర్ లీక్ వ్యవహారం పైన దేశవ్యాప్తంగా యువతలో ఒక ఆందోళనకు నిరసన కొనసాగుతున్న తరుణంలో ఉన్నట్టుండి మోడీ కొంత ఆ యొక్క యువతలో భరోసా కలిగించాలని ఒక సందేశం పంపిస్తే దాన్ని వీళ్ళు పూర్తిగా దాంట్లో ఎందుకు తొలగించారు, ఎందుకంటే దాంట్లో వీళ్ళు చెప్పిన కారణం ఏంటంటే కొంత టెక్నికల్ లేకుంటే ఆపరేషనల్ సంబంధించినటువంటి కారణాలతోనే దానికి ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ కారణంగానే అది వీడియో వైదొలిగించబడ్డదని చెప్తున్నప్పటికీ సో ప్రభుత్వం తరఫున మాత్రం వేరే రకం ఉంది. ఎందుకంటే దేశ ప్రధాని మంత్రి అధికారిక ఖాతాలోనే ఒక వీడియో కొద్దిసేపు ఇట్లా బ్లాక్ అవడం చాలా రేరెస్ట్ అరుదైన ఘటనగా భావిస్తారు. సో లీగల్ రిక్వెస్ట్ సందేశం ఎందుకు కనిపించింది, సాంకేతిక లోపం ఎలా జరిగిందనే అంశాలపైన ఇప్పుడు ప్రశ్నలు తలెత్తున్నాయి. సో దీనికి సంబంధించి మెటా మాత్రం ఇది కేవలం సిస్టమ్ లో జరిగిన ఒక చిన్న ఎర్రర్ మాత్రమే అని చెప్తుంది. సో ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరు కావాల్సుకొని చేసిన పని కాదని చెప్పి చెప్తా ఉన్నాం. సో మొత్తంగా అయితే ప్రధానికి సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని ఏదైతే బ్లాక్ అవడం మాత్రం కొంత సంచలనంగా మారుతుంది. ఈ విషయంలో చాలా సీరియస్ గానే ఉన్నట్టుంది. సో ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం, సంచలనమైన అంశం సంబంధించి మోడీ విడుదల చేసిన ఆ వీడియోను మెటా బ్లాక్ చేయడం, దీని వెనుక కూడా ఇంకేదైనా ఉందా, ఆలోచన ఉందా? ఎందుకంటే మెటా
ఎందుకంటే ఒక రకంగా దాంట్లో టెక్నికల్ కొంత ఈ మోడీ విడుదల చేసిన వీడియోలో ఎక్కడ కూడా కొంత రెచ్చగొట్టినట్టు కాకుండా కొంత భరోసా కలిగించే సాంత్వన చేయించే రకంగా ఉన్నప్పటికీ వీళ్ళు ఎందుకు ఆ యొక్క వీడియోను బ్లాక్ చేయాల్సి వచ్చింది అనేది మాత్రం ఇప్పుడు కూడా కొంత తీవ్ర చైతన్యాంశం అవుతుంది. అందరే కొందరు మంది ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళకి మోడీకి సంబంధించి ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా ఫాలో అవుతున్న వాళ్ళకి కొన్ని సందేశాలు కూడా వచ్చినాయి. ఇది కంటెంట్ లో కొంత ఇబ్బందికరంగా కంటెంట్ ఉంది, సో దానివల్ల దీన్ని మేము బ్లాక్ చేస్తున్నాం అంటూ కూడా కొన్ని సందేశాలు వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. సో అల్టిమేట్ గా మాత్రం ఈ వ్యవహారం మాత్రం ఒక రకంగా చెప్పాలంటే చాలా సీరియస్ గానే తీసుకుంటుంది కేంద్రం. ఎందుకంటే ఇది కొంత రాజకీయంగా కూడా ఏదైనా తీవ్ర సంచలనం మారే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా చూస్తాను గత 10 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళన, నీట్ పేపర్ సంబంధించిన వ్యవహారం, ఆ వ్యవహారంలో మొత్తంగా కొలిక్కి వచ్చింది. మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో కేంద్రం చర్చలు జరిపి వాళ్ళు ఏవైతే కాంగ్రెస్ జనతా పార్టీ చేసిన డిమాండ్ ఉన్నాయో వాళ్ళన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే యువత కొంత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉద్వేగ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని శాంతింపజేయడానికి కొంత ఇబ్బందిగా అవసరం ఉన్న పరిస్థితుల్లో కూడా ధర్మేంద్ర ప్రధాన్ లాంటి ఒక మంచి నాయకుని కూడా మేము రాజీనామా చేయించాము, సందర్భం లేకుండా, ఎందుకంటే అతను ధర్మేంద్ర రాజీనామా అవసరం లేకుండా చేయించాము. సో ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు యువత దృష్టిలో పెట్టుకుని అయినప్పటికీ మేము కొంత మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అశాంత పరిస్థితుల్లో శాంతి భద్రత విఘాతం కలగకుండా మొత్తం ప్రశాంత పరిస్థితులు ఏర్పడిన ఉద్దేశంతో మేము నిర్ణయాలు తీసుకుంటే అలాంటి సందర్భంలో మోడీ ఒక సందేశం విడుదల చేస్తే దాన్ని మీరు బ్లాక్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ఇటు కేంద్రం మెటాను ప్రశ్నిస్తుంది. సో అల్టిమేట్ గా చూడాలి. మెటా మాత్రం ఇది చెప్తున్నప్పటికీ ఇంకా కేంద్రం మాత్రం ఎలా రియాక్ట్ అవుతుంది, ఇంకా భవిష్యత్తులో మెటా పట్ల ప్రభుత్వం కొంత ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.